హలో అండి. ఈరోజు కోడిగుడ్లు పులుసు ఎలా పెట్టాలో, దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూద్దామండి. నేను ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టి పెట్టుకున్నానండి. చాకుతో దాన్ని కొంచెం ఘాట్లు పెట్టేసి సన్నగా మనం సన్న సగం మీద ఈ కోడిగుడ్లని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కోడిగుడ్లు పైన ఉన్న లేయర్ కొంచెం క్రిస్పీగా మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను 4, 5 ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని కరివేపాకుతో సహా అదే ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ మారాలంటే దాంట్లో సాల్టు వేస్తే కానీ కలర్ మారదండి. నేను కొంచెం సాల్టు, పసుపు యాడ్ చేశాను. మీకు ఈ ఆయిల్ చాలకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఆయిల్ తక్కువే యూజ్ చేస్తానండి. మరొక విషయం, నేను పింక్ సాల్ట్ అంటే రాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేస్తానండి. హెల్త్‌కి చాలా మంచిదండి. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే పింక్ సాల్ట్ ట్రై చేయండి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఆర్గానిక్ సాల్ట్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఆనియన్ ఫ్రై అవుతూ ఉండంగా 2 టమాటాలు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి నేను ఆ ఆనియన్‌లో వేసేసి ఫ్రై అవ్వనియాలండి. కొంచెం సేపు మూత పెడితే మగ్గిపోతాయన్నమాట. ఇవి మగ్గినాక ఒక నిమ్మకాయ సైజంతా చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా గుజ్జు తీసేస్తే చక్కగా జ్యూస్ ముందుగా రెడీ చేసుకుంటే మనం చేసేసుకోవచ్చండి ఈజీగా. చూడండి అలా పులుసు పోసేసాననమాట. ఆనియన్, టమాటా ముక్కలు కొంచెం ఏగినాక పులుసు యాడ్ చేయాలి. పులుసు అలా ఉడికేటప్పుడు మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా అందులో వేసేసి ఉడకనివ్వండి. పైనుంచి కారం కొంచెం వేసేసుకోండి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. మన సబ్స్క్రైబర్స్‌లో ఒకళ్ళు కోడిగుడ్లు పులుసు తయారు చేసి చూపిస్తారా అని అడిగారండి. వారి కోసం అనమాట. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా కోడిగుడ్లతో పులుసు పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతండి ఇది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.